ఆవులు ఇంట్లో ప్రవేశించి బియ్యం తింటున్నాయని చెప్పినందుకు మహిళా వాలంటీర్ దంపతులపై స్థానిక యువకులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో నందలూరు మండలం నల్లతిమ్మాయిపల్లె గ్రామంలో ఈ ఘటన జరిగింది. వాలంటీర్ ఇంటిలోకి పశువులు తరచూ వెళ్లి రేషన్ బియ్యం తినడంతో పశువుల యజమానులను ప్రశ్నించారు. దాంతో వారు దాడి చేసి కులం పేరుతో దూషించి అసభ్యంగా ప్రవర్తించినట్లు వాలంటీర్ నాగేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నందలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. నందలూరు పోలీసులు కేసు నమోదు చేయని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వాలంటీర్ నాగేశ్వరి వెల్లడించారు. మా ఇంట్లోకి రోజు ఆవులు రోజు ఏదో ఒక టైంలో వచ్చి మా ఇంట్లో ఉండే బియ్యం తినిపోతా ఉన్నాయి. ఒకసారి 2 సార్లు చెప్పినాము. ఇంకా పిల్లోళ్ళు చిన్న గేట్ తీయడం పెట్టడంలో మళ్ళా వచ్చి నిన్న మొత్తం సగం మూట మొత్తం తినేసిపోయినాయి. వాళ్ళ ఇంటికి ఇంకా పోయి చెప్పేదానికోసం అని మా ఆయన పోతే బియ్యం తినేసినాయి, మీ ఆవుల్ని కట్టేసుకోవచ్చు కదా, మేపుకోవచ్చు కదా అని అంటే, మేము ఏం చేయమంటావు అయ్యి, మీరు కట్టేసుకోవచ్చు కదా అని అడిగినారు నా వాళ్ళు. 10 నోర్లు లేని జీవాలు ఏం కట్టేసుకుంటాం మేము, మీరు మేపుకునే వాళ్ళు పోయి మేపుకొని తీసుకురావాలా, ఇప్పుడు ఒకసారి 2 సార్లు చెప్పినాము అని అంటే, నువ్వేంద్రా మాలోడ మా ఇంట్లో కాడికి వచ్చి మాట్లాడతానా నువ్వు అని మా ఆయన్ని కొట్టారు నా వాళ్ళిద్దరు. కొట్టింటే వాళ్ళు ఆయన ఎందుకు కొట్టారు, మా వస్తువులు పోయినాయి, మా బాధతో మేము సంపాదించుకున్నాం కాబట్టి మా బాధ కొద్ది మేము వచ్చి మిమ్మల్ని అడిగినాము అని అంటే, నువ్వు ఎవరితో నన్ను అడిగేదానికి, బొమ్మవు అన్ని మాట్లాడి నాన్న కూతురు మాట్లాడాలని అన్నారు. నన్ను బాగా కొట్టినారు. అసలు ఆయన్ని కొట్టినారు, నన్ను కొట్టినారు. అసలు ఎట్లంటే అటు కొట్టినారు నా, అసలు ఏడంటే అటు టచ్ చేసి కొట్టినారు. వాళ్ళు అయితే వదిలిపెట్టేది లేదు నా. నేనైతే నిన్నైతే సార్ వాళ్ళకి, సిఐ సార్ వాళ్ళకి కేసు రాసి వచ్చినాను. ఈయన బాగలేదని హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను. 24 గంటల తర్వాత వాళ్ళు కేసు తీసుకుంటామన్నారు. ఆ ద్వారా నాకు జరగకపోయిందనుకో నేను మీడియా ద్వారా నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. 5 మంది కొట్టినారు నన్ను. అయితే మోపిల్లోళ్ళు అయితే వాళ్ళు తాగి ఉన్నారు. అసలు వాడు శివాజీ అనేవాడు, పెంచలయ్య అనేవాడు, మిందికి వచ్చి కొట్టినారు. బాగా బరికి కొట్టినాడు. అసలు ఆడవాళ్ళని కూడా చూడకుండా అసలు కొట్టడం ఏమిటిది అది, నేను అడగడం పోవడం ఏంది, నీది ఏమవుతుంది, నువ్వేం చేయగలుగుతావో నువ్వు అని ఆయన నన్ను కొట్టాను.